ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో యూరియా కోసం యుద్ధాలు జరుగుతున్న నేపథ్యంలో యూరియా గురించి అయితే కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యూరియాని 1828లో జర్మన్ శాస్త్రవేత్త ఫ్రెడరిక్ వోలర్ యూరియాని కృత్రిమంగా తయారు చేయడం రసాయన శాస్త్ర చరిత్రలో ఒక కీలక మలుపని చెప్పవచ్చు. అంతకుముందు సేంద్రియ పదార్థాలు కేవలం జీవుల నుండి మాత్రమే వస్తాయని భావించేవారు. ఈ ఆవిష్కరణ ఆ నమ్మకాన్ని చెరిపేసింది. ప్రపంచ యుద్ధాల సమయంలో యూరియాను పేలుడు పదార్థాల తయారీలో మాత్రమే ఉపయోగించేవారు. అయితే 1950 తర్వాత భారీ స్థాయిలో యూరియా ఉత్పత్తి సాధ్యం కావడంతో ఇది వ్యవసాయ రంగంలో నైట్రోజన్ ఎరువుగా విస్తృతంగా వాడకంలోకి వచ్చింది. అయితే మన దేశంలో 1960లలో హరిత విప్లవం సమయం నుండి యూరియా రైతుల జీవితంలో అంతర్భాగమైంది. అప్పటి వరకు ప్రధానంగా పశువుల ఎరువులపై ఆధారపడి తక్కువ దిగుబడి ఉన్న వ్యవసాయానికి ఇది ఒక కొత్త ఊపునిచ్చింది. ప్రారంభంలో ఎక్కువగా అమెరికా, జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న యూరియాని స్వదేశీయంగా ఉత్పత్తి సింద్రి ఫెర్టిలైజర్స్ ఫ్యాక్టరీ జార్ఖండ్లో ఉన్నటువంటి ప్లాంట్లో 1960-70 మధ్యలో ప్రారంభించడం జరిగింది. అయితే హరిత విప్లవంలో ఎరువుల వాడకం పెరగడం వల్ల వ్యవసాయ దిగుబడులు గణనీయంగా పెరిగాయి. దీనికి ముఖ్య కారణం రసాయనిక ఎరువులు వాడడం. ముఖ్యంగా దీనిలో నైట్రోజన్ ఎరువుల్లో అయినటువంటి యూరియా, అమోనియం సల్ఫేట్, ఫాస్ఫరస్ ఎరువులు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, డి అమోనియం ఫాస్ఫేట్, పొటాషియం ఎరువులు, మ్యూటేజ్ ఆఫ్ పొటాష్ ఈ ఎరువులు పంట దిగుబడులను అసాధారణంగా పెంచాయి. కానీ అదే సమయంలో పురుగు మందుల అధిక వినియోగంతో ఆరోగ్య సమస్యలు కూడా మొదలయ్యాయి. ఈ యూరియాలో మొక్కలకు అత్యంత ముఖ్యమైన పోషకమైన నైట్రోజన్ 46%గా ఉంది. ఇది మొక్కల పెరుగుదలకు, ఆకుపచ్చని రంగుకు, కిరణజన్య సంయోగక్రియకైతే అవసరం. భారతదేశంలో యూరియా వినియోగం అనేది ప్రపంచంలోనే యూరియాకి అతిపెద్ద వినియోగదారుల్లో భారతదేశం ఒకటి. ప్రతి సంవత్సరం సుమారు 3.5 నుంచి 3.6 కోట్ల టన్నుల యూరియాని అయితే రైతులు వాడటం జరుగుతుంది. ఇది దేశంలోనే మొత్తం ఎరువుల వినియోగంలో 55% పైగా ఉంది. ముఖ్యమైన పంటలైనటువంటి వరి, గోధుమ, చెరుకు వంటి పంటలకైతే దీన్ని అధికంగా వాడడం జరుగుతుంది. ఈ యూరియా ధర మరియు సబ్సిడీ అనేది రైతుకు ఒక రక్షణ కవచం. ప్రభుత్వం యూరియాపై భారీగా సబ్సిడీని అయితే అందిస్తుంది. ఒక 45 కిలోల బస్తా అసలు ధర విషయానికి వస్తే 2000కు పైగా ఉన్నప్పటికీ రైతుకు కేవలం అది 266 రూపాయలకు మాత్రమే లభిస్తుంది. ఈ సబ్సిడీని భరించడానికి ప్రభుత్వం ఏటా 1.5 నుంచి 2 లక్షల కోట్లు అయితే ఖర్చు చేయడం జరుగుతుంది. ఇది రైతులపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల యూరియా అధిక వినియోగం కూడా జరుగుతుంది. 2024 ఏప్రిల్ నుండి 2025 సెప్టెంబర్ వరకు భారతదేశం, ఒమాన్, రష్యా నుండి అయితే యూరియా దిగుమతులపై సుమారుగా 15,000 కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేయడం జరిగింది. యూరియా అధిక వినియోగం వల్ల సమస్యలు, అధిక యూరియా వాడకం వల్ల అనేక పర్యావరణ సమస్యలు అయితే వస్తున్నాయి. ఆర్థిక సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. నేల సారం తగ్గిపోవడం, రసాయన ఎరువుల అధిక వాడకం నేలలోని సూక్ష్మజీవులను, సేంద్రియ పదార్థాన్ని అయితే నాశనం చేస్తున్నాయి. యూరియాలోని నైట్రేట్లు నీటిలో కరిగి భూగర్భ జలాలను కూడా కలుషితం చేస్తున్నాయి. ముఖ్యంగా పిల్లలలో ఆరోగ్య సమస్యలు కూడా దారితీస్తున్నాయి. యూరియా నుండి వెలువడే నైట్రస్ ఆక్సైడ్ గ్లోబల్ వార్మింగ్ కూడా కారణమయ్యే ఒక గ్రీన్ హౌస్ వాయువు. యూరియా అనేది భారతీయ వ్యవసాయానికి ఒక బలమైన మద్దతుగా ఉన్నప్పటికీ దాని అధిక వినియోగం భూమి, నీరు, రైతు ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం అయితే చూపుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి నానో యూరియా, జీవ ఎరువులు, బయో ఫెర్టిలైజర్ల వాడకాన్ని అయితే ప్రోత్సహించాలి. ఈ సమాచారంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ చేయండి. అదేవిధంగా కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము పంపే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా చేరుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.